శ్రీమాత్రే నమః. సకల చరాచర సృష్టికి మూలధారమైన ఆ జగన్మాత కొలువై ఉన్న పరమ పవిత్ర దివ్యధామమే మణిద్వీపం. మణిద్వీప వర్ణన అంటే ఏమిటి అనే విషయానికి వస్తే, ఇది సాక్షాత్తు దేవీ భాగవత పురాణంలోని 12వ స్కందంలో వివరించబడిన ఒక అద్భుత ఆధ్యాత్మిక రహస్యం. ఈ వర్ణనను లోకకళ్యాణం కోసం వేదవ్యాస మహర్షి అందించారు. మన హిందూ ధర్మంలో మణిద్వీపానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది కైలాసం మరియు వైకుంఠం కంటే పైన సర్వశక్తి స్వరూపిణి అయిన శ్రీ భువనేశ్వరి దేవి స్వయంగా నివసించే శాశ్వత ధామం. ఈ మణిద్వీప వర్ణనను మనం ఎందుకు పఠించాలి అంటే, ముఖ్యంగా గృహంలోని వాస్తు దోషాలను తొలగించుకోవడానికి ఇది ఒక రామబాణంలా పనిచేస్తుంది. శాస్త్రరీత్యా నిర్మించిన మణిద్వీప కోటల వర్ణన ఎక్కడైతే ప్రతిధ్వనిస్తుందో, అక్కడ వాస్తు పురుషుడు శాంతిస్తాడని, తద్వారా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సాక్షాత్తు ఆ తల్లి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఏ ఇంట్లో అయితే స్థలదోషాలు లేదా నిర్మాణ దోషాల వల్ల అశాంతి నెలకొంటుందో, ఆ ఇంట్లో మణిద్వీప వర్ణన పారాయణ చేయడం వల్ల వాస్తు దోషాలు పటాపంచలై సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపములో మంత్రరూపిణి, మన మనసులలో కొలువైయుంది. సుగంధ పుష్పాలెన్నో వేలు, అనంత సుందర సువర్ణ పూలు, అచంచలంబగు మనోసుకాలు, మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్ సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపతులు, మణిద్వీపానికి మహానిధులు. పారిజాతవన సౌగంధాలు, సురాదినాదుల సస్తంగాలు, గంధర్వాదుల గాన స్వరాలు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది ఏ మనకు కైవల్యము. పద్మరాగములు సువర్ణమనులు, 10 ఆమడన పొడవున గలవు, మధుర మధుర మగు చందన సుధలు, మణిద్వీపానికి మహానిధులు. 64 కళామ తల్లులు, వరాలనొసగే 16 శక్తులు, పరివారముతో పంచబ్రహ్మలు, మణిద్వీపానికి మహానిధులు. అష్టసిద్ధులు, నవనవనిధులు, అష్టదిక్కులు, దిక్పాలకులు, సృష్టికర్తలు, సురలోకాలు, మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యుల ప్రచండ కాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకల వెలుగు జిలుగులు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది ఏ మనకు కైవల్యము. కంచు గోడల ప్రాకారాలు, రాగి గోడల చతురస్రాలు, ఏడమడల రత్నరాసులు, మణిద్వీపానికి మహానిధులు. పంచామృతమయ సరోవరాలు, పంచలోహమయ ప్రాకారాలు, ప్రపంచమేలే ప్రజాధిపతులు, మణిద్వీపానికి మహానిధులు. ఇంద్రనీలమణి ఆభరణాలు, వజ్రపు కోటలు, వైడూర్యాలు, పుష్యరాగమణి ప్రాకారాలు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము,
దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము. మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమనులు మణిద్వీపానికి మహానిధులు. కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలనొసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు. సప్తకోటి గణ మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు. కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు 6 ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము. మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాళి సేనాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు. సువర్ణ రజిత సుందర గిరులు అనంతదేవి పరిచారికలు గోమేదిక మణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు. సప్త సముద్రములనంత నిధులు యక్ష కిన్నెర కింపురుషాదులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు. మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము. కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు 16 రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు. దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు. శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు. పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము. చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు. దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు. 14 లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరికది శాశ్వత స్థానం.
14 లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము గలదు. సర్వలోకమే ఈ మణిద్వీపం, సర్వేశ్వరికది శాశ్వత స్థానం. చింతామణులు మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది ఏ మనకు కైవల్యము. మణిగణక చితాభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో. మణిగణక చితాభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో. పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపార ధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపార ధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహములు కట్టిన వారు మన ద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు, అంతా శుభమే, అష్ట సంపదల తొలతూగేరు. నూతన గృహములు కట్టిన వారు మన ద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు, అంతా శుభమే, అష్ట సంపదల తొలతూగేరు. శివ కవితేశ్వరి శ్రీ చైక్రేశ్వరి మన ద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై. శివ కవితేశ్వరి శ్రీ చైక్రేశ్వరి మన ద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది ఏ మనకు కైవల్యము. పైన పేర్కొన్న స్తోత్రం యొక్క అర్థాన్ని గమనిస్తే మణిద్వీపం అనేది అమృత సముద్రం మధ్యలో వెలిసిన ఒక దివ్యమైన ద్వీపం. దీనికి రక్షణగా ఇనుము, కంచు, రాగి నుండి మొదలుకుని నవరత్నాల వరకు 18 ప్రాకారాలు ఉంటాయి. ఈ ఒక్కో కోటను దాటడం అంటే మనిషి తనలోని ఒక్కో వికారాన్ని అంటే కోపం, లోభం, మోహం వంటి వాటిని జయించి అమ్మవారికి దగ్గరవ్వడం అని అర్థం. ఈ ప్రాకారాల నిర్మాణం వెనుక ఉన్న జ్యామితి మరియు శక్తి మన గృహంలోని శక్తిని క్రమబద్ధీకరిస్తుంది. మణిద్వీప పారాయణ వల్ల కలిగే ఉపయోగాలు అనంతం. ఎవరైతే కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తారో లేదా ఇంట్లో వాస్తు దోషాల వల్ల ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో సతమతమవుతుంటారో వారికి ఈ వర్ణన ఒక దివ్యౌషధం. ఈ పారాయణ వల్ల గ్రహదోషాలు తొలగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారికి శారీరక శక్తి లభిస్తుంది. ముఖ్యంగా మరణానంతరం ఎలాంటి యమయాతనలు లేకుండా అమ్మవారి పాదాల చెంతకు చేరుకోవడమే ఈ పారాయణ యొక్క పరమార్థం. ముగింపుగా చెప్పాలంటే మణిద్వీపం అనేది ఎక్కడో ఉన్న ప్రదేశం మాత్రమే కాదు, నిష్కల్మషమైన భక్తితో ఆ తల్లిని కొలిచే ప్రతి హృదయం ఒక మణిద్వీపమే. మీ ఇంట్లోని వాస్తు దోషాలు తొలగి కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలంటే మణిద్వీప వర్ణనను ఒక నియమంగా పాటించండి. ఈ వీడియో ద్వారా మీరు మణిద్వీప వైభవాన్ని మరియు దాని వాస్తు ఫలితాలను తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ పవిత్రమైన సమాచారాన్ని 10 మందికి షేర్ చేసి ధర్మరక్షణలో భాగస్వాములు అవ్వండి. జగన్మాత ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మణిద్వీప నివాసినికి సాష్టాంగ ప్రణామం. ఓం శక్తి పరాశక్తి.